అన్న సినిమా చూస్తే ప్రతి ఒక్కళ్ళకి సివిల్ సర్వెంట్ మీద అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. సూపర్ మూవీ. రామ్ చరణ్ యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇది శంకర్ కి రామ్ చరణ్ లైఫ్ ఇచ్చినట్టే. సూపర్ మూవీ అంటే సూపర్ డూపర్ ఉంది మూవీ. అందరూ వెళ్ళి చూడాలి. రెస్పెక్టబుల్ మూవీ. ఒక సివిల్ సర్వెంట్ సొసైటీలో ఎన్ని మార్పులు చేయగలుగుతాడు తలుచుకుంటే. దిస్ ఇస్ వాట్ ద బెస్ట్ కల్ట్ మూవీ అని నేను చెప్పగలుగుతాను. అన్న శంకర్ మార్క్ కాదన్న, శంకర్ మార్క్ యాజ్ యూజువల్ ఎట్లానే ఉంటుంది, బట్ రామ్ చరణ్ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. డాన్స్ స్టెప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా డాన్స్ ఏవైతే ఉందో రామ్ చరణ్ రేంజ్ లో డాన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఇది ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్ సినిమా. ఒక సివిల్ సర్వెంట్ తనకున్న పవర్ ని ఎంత బెస్ట్ గా సొసైటీని. అన్న సినిమా చూస్తే ప్రతి ఒక్కళ్ళకి సివిల్ సర్వెంట్ మీద అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. సూపర్ మూవీ. రామ్ చరణ్ యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇది శంకర్ కి రామ్ చరణ్ లైఫ్ ఇచ్చినట్టే. సూపర్ మూవీ అంటే సూపర్ డూపర్ ఉంది మూవీ. అందరూ వెళ్ళి చూడాలి. రెస్పెక్టబుల్ మూవీ. ఒక సివిల్ సర్వెంట్ సొసైటీలో ఎన్ని మార్పులు చేయగలుగుతాడు తలుచుకుంటే. దిస్ ఇస్ వాట్ ద బెస్ట్ కల్ట్ మూవీ అని నేను చెప్పగలుగుతాను. అన్న శంకర్ మార్క్ కాదన్న, శంకర్ మార్క్ యాజ్ యూజువల్ ఎట్లానే ఉంటుంది, బట్ రామ్ చరణ్ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. డాన్స్ స్టెప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా డాన్స్ ఏవైతే ఉందో రామ్ చరణ్ రేంజ్ లో డాన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఇది ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్ సినిమా. ఒక సివిల్ సర్వెంట్ తనకున్న పవర్ ని ఎంత బెస్ట్ గా సొసైటీని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సినిమా మాత్రం సినిమా దగ్గరకు వస్తే మాత్రం 100% మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్ అన్న. చాలా చిన్న మెసేజ్, కానీ అందరూ గట్టిగా తీసుకోవాల్సిన మెసేజ్ అది, ఎస్పెషల్లీ యూత్. ఎందుకు అంటే ఎలక్షన్స్ మీద ఓటు వేయని ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఓటు వేయండి. ఎందుకు అంటే ఓటు వేయని వాళ్ళకి దేశం కూడా ఏం చేయకూడదు బేసిక్ గా. అలాంటి రూల్ ఒకటి నిజంగానే రావాలి. అదే మెసేజ్ బేసిక్ గా, అంతకు మించి ఏం లేదు. అలాంటిది మంచి మాస్ ఎలిమెంట్స్ తో, మంచి ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ తో, మంచి రిఫరెన్సెస్ తో సినిమా తీశారు. ఎస్పెషల్లీ ఈ ట్రూ లైఫ్ రిఫరెన్సెస్ ఏదైతే అంటున్నానో ఆంధ్ర వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. సినిమా మాత్రం సినిమా దగ్గరకు వస్తే మాత్రం 100% మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్ అన్న. చాలా చిన్న మెసేజ్, కానీ అందరూ గట్టిగా తీసుకోవాల్సిన మెసేజ్ అది, ఎస్పెషల్లీ యూత్. ఎందుకు అంటే ఎలక్షన్స్ మీద ఓటు వేయని ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఓటు వేయండి. ఎందుకు అంటే ఓటు వేయని వాళ్ళకి దేశం కూడా ఏం చేయకూడదు బేసిక్ గా. అలాంటి రూల్ ఒకటి నిజంగానే రావాలి. అదే మెసేజ్ బేసిక్ గా, అంతకు మించి ఏం లేదు. అలాంటిది మంచి మాస్ ఎలిమెంట్స్ తో, మంచి ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ తో, మంచి రిఫరెన్సెస్ తో సినిమా తీశారు. ఎస్పెషల్లీ ఈ ట్రూ లైఫ్ రిఫరెన్సెస్ ఏదైతే అంటున్నానో ఆంధ్ర వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. అంటే చుమ్మా ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, అది మామూలు ఎవరు ఊహించలేరు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అల్టిమేట్ అనమాట. సినిమా మొత్తం చూస్తే గానీ మీకు అర్థం కాదు. ఒకే ఒక్కటి చూసారా మీరు సినిమా? దాని ఒకే ఒక్కడు 2 లా ఉంటది సినిమా. శంకర్ కంబ్యాక్ లేదు, రోబో కాదు, ఒకే ఒక్కడు లాంటి శంకర్ లేదు. ఒకే ఒక్కడు మూవీని ఉద్యోగి ఎలా ఉండాలో అలా ఉంది సినిమా. ఒకే ఖచ్చితంగా ఉంటే ఎలా ఉంటాలో అలా చూపించాడు సినిమాని. ఒక సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్. ఎలక్ట్రికల్ మూవీ, ఎలక్ట్రికల్